దయ్యం ఫ్రెండ్షిప్ డే. దయ్యం అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దయ్యానికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఇది ఆగస్టు నెల కదా, ఆగస్టు నెలలో ఫ్రెండ్షిప్ డే ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్ డే ఎలా చేయాలబ్బా, అసలు నేను చిట్టి పక్షికి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి దయ్యం ఒక చోట కూర్చొని ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా ఆలోచిస్తూ ఉండగా దయ్యానికి ఎలాంటి ఆలోచన రాదు. దయ్యం ఎలా అయినా సరే ఈసారి చిట్టి పక్షికి చాలా సర్ప్రైజ్ ఇవ్వాలి, తను ఎప్పుడూ నాతో ఉంటుంది కదా అని చెప్పి దయ్యం ఆలోచిస్తూ కూర్చుంటుంది. అలా ఉన్న దయ్యానికి అందరినీ పిలిచి దావత్లాగా ఇస్తే బాగుంటుంది, అప్పుడు చిట్టి పక్షి కూడా చాలా సంతోషిస్తుంది అని దయ్యం ఒక చక్కటి ఆలోచనని ఆలోచించుకుంటూ అక్కడే అడవిలో కూర్చొని ఉంటుంది. ఇంతలో దయ్యం దగ్గరికి చిచ్చుకాకి ఎగురుకుంటూ వస్తుంది. వచ్చి దయ్యంతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి దయ్యం, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు నువ్వు, అసలు ఏం జరిగింది అని దయ్యాన్ని అడిగితే అప్పుడు దయ్యం ఇలా సమాధానం ఇస్తుంది. ఆలోచిస్తున్నాను, మనకి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, ఫ్రెండ్షిప్ డే రోజు అందరం కలిసి కూర్చొని చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం మనము అని కాకితో చెప్తుంది. అప్పుడు చిచ్చు కాకి కూడా ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుందాం మనం కూడా, మనమేం తక్కువనా, మనమేం తీసిపోయామా, మనము అందరితో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని చిచ్చు కాకి కూడా అంటుంది. అప్పుడు దయ్యం చిచ్చు కాకితో, అయితే నువ్వు వెళ్ళి అందరికీ చెప్పు మనం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆ రోజు అందరినీ రమ్మని అని చెప్తుంది. దానికి చిచ్చుకాకి కూడా సరే సరే నేను అందరికీ చెప్తాను, సరిగ్గా ఆ సమయానికి రమ్మని అని చెప్తుంది. అలా అందరూ ఒక సమయానికి ఒక ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చి చిట్టి పక్షి, ఇంకా దయ్యం, చిచ్చుకాకి, ఇంకో పక్షి అన్నీ కలిసి అక్కడ కూర్చొని మాట్లాడడం మొదలు పెడతాయి. మన స్నేహితులమై కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, రోజులు చూసావా ఎంత త్వరగా గడిచిపోతున్నాయో అని దయ్యం అంటుంది. దానికి చిట్టి పక్షి కూడా చూస్తూనే ఉన్నాను, రోజులు ఎంతలా గడిచిపోతున్నాయి, మొన్నే వర్షాకాలం, మొన్నే ఎండాకాలం అయిపోయినట్లుంది, అప్పుడే ఫ్రెండ్షిప్ డే. అలా అందరూ వాళ్ళ యొక్క స్నేహం గురించి, వాళ్ళ స్నేహం ఎలా మొదలైందో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దయ్యం, చిట్టి పక్షి, చిచ్చుకాకి అన్నీ కలిసి. ఇంకా ఆ స్నేహితుల రోజుని ఇంకా బాగా